ఫోటోస్ కింద రిజిస్టర్ అయ్యింది అందరు ఇక్కడనే ఉందా మా ఊరు సూర్యాపేటలో ఉందా అంతా గ్రూప్ ప్రిపేర్ అయిపోయింది మొదటి ప్రాధాన్యత ఓటు ఓన్లీ 1 నంబర్ దాంట్లో వేసుడు అంటే మనకు ఈవీఎంస్ అలవాటు అయిపోయి బటన్ సెకండ్ నంబర్ మాది సెకండ్ రోజు ఒకటే రాయాలి ప్రిఫరెన్స్ 100 చైర్స్ 100 ప్యాడ్స్ మార్నింగ్ ఇస్తా అని చెప్పినాను పర్సనల్ మా సైడ్ నుంచి ఇదే కాక ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ నేను వస్తాను ఎందుకంటే మా కోడ్లో చేయబట్టి ఎక్కువ డిస్కస్ చేయలేము కానీ మేము వస్తాము మీకు ఏ అవసరం ఉన్నా కోర్టుకి సంబంధించి నేను లైబ్రరీ డెవలప్ చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 years ఉంటుంది చేయబట్టి మీకు ఏ అవసరం ఉన్నా వ్యక్తిగత అవసరం ఉన్నా మీ ఎగ్జామ్ సంబంధించి అవసరం ఉన్నా ఏది ఉన్నా కానీ వెల్కమ్ టు కమ్ టు అవర్ ఆఫీస్ మా పార్టీ ఆఫీస్కి రండి లేదా మీ సైడ్ నుంచి ఎవరైనా చెప్పి మాకు ఫోన్ చేస్తే నేను మీ దగ్గరకు వస్తాను నా పేరు సర్వోత్తమ్ రెడ్డి నేను కూడా ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్ని ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్ని అట్లనే అమెరికాలో టాప్ 5 యూనివర్సిటీ 2 యూనివర్సిటీ టాపర్ని సో నేను కూడా అకాడమిక్గా 10th గోల్డ్ మెడలిస్ట్ని ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ సో నేను కూడా కష్టపడి చదువుకున్నా చేయబట్టి ఏదో రాజకీయ నాయకుని కొడుకు అంటే రాజకీయ నాయకుని కొడుకులా మీరు చూడకండి సో డెఫినెట్గా నేను ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఏషియాకి సీఈఓగా పనిచేసింది సో నాకు కార్పొరేట్ సంస్థ అనుభవం ఉంది నేను ఎంబీఏ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ చేసిన ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేసిన సో ఎంపీసీ నా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ సో నేను మామూలుగా అకాడమిక్గా స్ట్రాంగ్ ఉన్నా చేయబట్టి నేను కష్టపడుతూ చేయబట్టి నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నా మీకు ఏ అవసరం ఉన్నా కానీ ఐఎమ్ దేర్ యాజ్ యువర్ బ్రదర్ టు హెల్ప్ యూ థ్యాంక్ యూ నిలబడి ఆగాలి ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు తెలుసు మండే ఉండాల్సిందే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు అభ్యర్థిస్తానికి వచ్చినాము 5 నుంచి సెకండ్ తర్వాత ఇలాగ కూడా చెప్పిన చాలామంది కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పినాను 100 చైర్స్ 100 ప్యాడ్స్ కూడా పంపిస్తాను చెప్పి లాస్ట్ వచ్చిన వాళ్ళు దొరకట్లేదు అని చెప్పిన ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మీకు ఏ అవసరం ఉన్నా అదిదే మా ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంటుంది సో చాలామందికి ఏంటంటే రాజకీయ నాయకులు అనుకుంటారు 10th గోల్డ్ మెడలిస్ట్ ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ని ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ని అమెరికాలో కూడా యూనివర్సిటీ టాపర్ని సో నేను ఫార్చ్యూన్ 500 కంపెనీకి సీఈఓగా పనిచేసి వచ్చిన ఏషియా సో నాకు ఇక్కడ కార్పొరేట్ సంస్థలతో కనెక్షన్స్ ఉన్నాయి ప్లస్ అకాడమిక్ పరంగా కూడా ఎవరైతే కష్టపడి చదువుకుంటారో వాళ్ళని ప్రోత్సహించాలని చుక్కా రామయ్య గారు చూడండి సో నేను కూడా కోచింగ్ తీసుకొని చదువుకున్నాను పొద్దున్న 4 నుంచి స్టార్ట్ చేసి కోచింగ్ చేసినాను అంటే కష్టపడి చదువుకున్నా కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తున్నా మీకు ఏ అవసరాలు ఉన్నా ఇక్కడ ఏదైనా ఇబ్బంది అవుతున్నా లైబ్రరీగా ఆ రకంగా కూడా అన్ని చేసి హెల్ప్ చేయవచ్చు బ్రదర్గా మీకు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కలవచ్చు నేను ఎక్కడ రమ్మంటే లైబ్రరీలో ఈరోజు రోజు వచ్చి కూర్చొని మాట్లాడుకుందామంటే కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత వచ్చి మాట్లాడతాను థ్యాంక్ యూ మీరు మాత్రం నా పేరు చెప్తాను నా పేరు ఇప్పుడు ఆలోచన